ఇప్పటికే అరకెపూడి కాంగ్రెస్ లో చేరారు. టీవీ9 తో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఆక్రమణలు కూల్చివేసిన 2 రోజుల్లోనే అరకెపూడి గాంధీ 11 ఎకరాల చుట్టూ రేకులు వేసేశారని, పేదలకొక న్యాయం పెద్దలకొక న్యాయమా అంటూ 11 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకోవాలని, స్వాధీనం చేసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు మాధవరం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గాజుల రామవరంలోని సర్వే నెంబర్ 307లో గత సెప్టెంబర్లో హైడ్రా దాదాపు 300 ఎకరాలు ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చింది. అందులో దాదాపు మొత్తం కూడా పేదల ఇళ్లనే కూల్చింది. కానీ అందులో ఉన్నటువంటి దాదాపు 11 ఎకరాలు ఉన్నటువంటి అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి కూల్చివేసిన తర్వాత కూడా తెల్లారి మొత్తం రేకులతోని చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాడు. అంటే పేదలకు న్యాయంకు ఇటు పెద్దలకు ఒక న్యాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అరకపూడి గాంధీ వేసినటువంటి రేకుల్ని ఒకసారి సందర్శించారు. చూసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే దాదాపు 11 ఎకరాలు అరకపూడి గాంధీ ఇటు కబ్జా చేశారని మీరు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు. ఇది యాక్చువల్గా 307 అనేటువంటిది 440 ఎకరాల ల్యాండ్. దాంట్లో 124 ఎకరాల ల్యాండ్ పట్టా ల్యాండ్ ఉంది. 1991 లోపలనే ఆ పట్టాదారులు అమ్ముకున్నారు. 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భాగమే ఇవాళ కబ్జా చేసినటువంటి ఎవరైతే ఇవాళ పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీ మారేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి దొర ఉన్నాడో ఆ 11 ఎకరాలు కబ్జా పెట్టాడు. నిరుపేదలను 280 మందిని ఏదైతే 307లో హైడ్రా వాళ్ళు వచ్చి గులగొట్టి ఇక్కడ పక్కకున్న ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేసింది ప్రభుత్వము. అదేవిధంగా 91 నుంచి 2080 వరకు ఎక్కడ పానీలలో ఎవరి పేరు లేదు. 2024లో 22/Aలో ఉన్నటువంటి ల్యాండ్ని ఎట్లా రెగ్యులరైజ్ చేసారు, ఎట్లా 4 పైసలు కట్టిరు అనేది సమాధానం చెప్పాలి ప్రభుత్వం అధికారులు. ఎందుకంటే 22Aలో పెట్టిన తర్వాత 4 పైసలు కట్టుకోనికి లేదు, దాన్ని మొటేషన్ చేయడానికి లేదు. ఈ 11 ఎకరాల ల్యాండ్ 100% బీద ప్రజలకు సంబంధించింది. ఏదైతే 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ఉందో అది కూడా నిరుపేదలకే ఇవ్వాలి ల్యాండు. అది వేరేలకు అమ్మనీకి లేదు. హైడ్రా మాత్రం దాదాపు 1000 కోట్ల భూమిని మేము కాపాడాము. అందులో పేదలు మాత్రం తక్కువ మంది, అందులో పెద్దలేమో ఎక్కువ మంది ఉన్నారని అంటుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, హైడ్రా కమిషనర్ ఏం చెప్పాడు? 15,000 కోట్ల రూపాయలు నేను కాపాడినా అని చెప్పాడు. 24 గంటల్లో ఫినిషింగ్ వేసి మేము చూపెట్టాం. నిరుపేదలకు 317 ఎకరాల ల్యాండ్ కూడా అమ్ముకోనికి లేదు. అది ఓన్లీ నిరుపేదలైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఇది. దాని గురించే నేను కూడా కోర్టుకు వెళ్ళాను. ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుంది. దీన్ని ఎట్టిపైన కాపాడుతాం. కాపాడకపోతే ప్రభుత్వ పరంగా ఈ రోజున వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఏలుపెడతాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వేసుకుండొచ్చు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పీకేస్తాం, నిరుపేదలకు పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ 11 ఎకరాల భూమిని కూడా హైడ్రా ఖచ్చితంగా స్వాధీనపరచుకోవాలని మాత్రం మాధవరం కృష్ణారావు అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ బి వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.